టమాటా ఒట్టి చేపల కర్రీ ఒకసారి ఇలా చేయండి, చాలా టేస్ట్ ఉంటుంది, మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఒట్టి చేపలు చిన్న కట్ చేసుకొని వేపుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇట్లా వేపుకున్నాక పక్కకు పెట్టుకొని ఇట్లా ఆయిల్ పోసి, ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఎండుమిర్చి, తాలింపు గింజలు మీ కాడ ఏ ఉంటాయి వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మగ్గినాక ఇక ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే ముందే కట్ చేసి పెట్టుకొని రెండు వేసుకొని బాగా మగ్గాలి. ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అయితే మగ్గినాక బాగా బ్రౌన్ కలర్ రావాలి, ఆనియన్స్ బాగా మగ్గాలి. మగ్గినాక ఈలోపు అవి పొట్టి చేపలు కడిగి పెట్టుకోవాలి. ఏంపినవి ఉంటాయి అవి మంచిగా కడిగి క్లీన్గా మంచిగా కడుక్కొని ఇలా ఆనియన్స్లో వేయాలి. వేసినాక కొద్దిసేపే మగ్గాలి. ఆనియన్స్ బాగానే ఉడికినాయి, ఇవి కూడా వేపినాం కదా, ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టి మగ్గితే సరిపోతుంది. మా జేష్ గారు కూడా వాయిస్ ఓవర్ ఇస్తుండు. ఇట్లా మగ్గినాక టమాటీలు అయితే వేయాలి. టమాటీలు వేయగానే సాల్ట్ వేయాలి. ఎప్పుడైనా కూరగాయలు వేయాలి. కూరగాయలు వేసినాక కూరగాయలు వేయగానే సాల్ట్ వేసి దబ్బిన మగ్గుతాయి అన్నమాట, తొందరగా ఉడుకుతాయి. సాల్ట్ వేసి కొద్దిసేపు